వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఎన్నికల విధులు కేటాయించిన పీఓ, ఏపీఓ, ఓపీఓలకు క్రమశిక్షణా చర్యలు. ఏపీకు పొంచి ఉన్న తుఫాన్ అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చదవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేయట్లేదండి. దయచేసి లైక్ చేయండి. తద్వారా ఈ సమాచారం మరికొంతమంది మన మిత్రులకు చేరడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఎన్నికల విధులు కేటాయించిన కొంతమంది పీఓ, ఏపీఓ, ఓపీఓలకు క్రమశిక్షణా చర్యలు. ఇక్కడ మనం చూస్తున్నాము జిల్లా కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధులకు హాజరు కాని 228 మంది పీఓ, ఏపీఓ, ఓపీఓలపై క్రమశిక్షణా చర్యలు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్ షణ్మోహన్. ఇక చిత్తూరు సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ విధులకు హాజరు కాని 228 మంది పీఓ, ఏపీఓ, ఓపీఓలపై ఎన్నికల నియమ నిబంధనల మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్ షణ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ మనం మరొక న్యూస్ని అయితే చూస్తున్నాం. ఏపీకు పొంచి ఉన్నటువంటి తుఫాను బంగాళాఖాతంలో వాయుగుండం, కోస్తా ఆంధ్రకు అతి భారీ వర్ష సూచన అనేటువంటి టైటిల్తో ఉన్న న్యూస్ అయితే చూస్తున్నాం. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, మే 24 నాటికి వాయుగుండంగా మారుతుంది. ఏపీ తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు. కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ అండమాన్ సముద్రంలో చురుగ్గా కదులుతున్నటువంటి నైరుతి ఋతుపవనాలు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.